గేమ్ మళ్లీ పెరుగుతోంది. ఈ క్రమంలో భద్రాచలంలో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. అటు రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది. ధవళేశ్వరం నుంచి 10,54,000 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి రిలీజ్ చేస్తున్నారు. కోనసీమలోని పలు లంక గ్రామాలు ఇక జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గోదావరికి వరద ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. ఈ క్రమంలో భద్రాచలంలో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. అటు రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది. ధవళేశ్వరం నుంచి 10,54,000 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి రిలీజ్ చేస్తున్నారు. కోనసీమలోని పలు లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.